ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే బాబా. మిథున రాశి వాళ్ళకి చదువుమని చదువు మీద చాలా ధ్యానం పెట్టిండ్రు, కానీ ఎంత చదువు ఉన్నా కానీ కొంచెం తక్కువనే, కానీ తెలివి జ్ఞానం మాత్రం చాలా బ్రహ్మాండం. తెలివిలో మాత్రం చాలా. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలుల కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ తరికలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు. కానీ ఇక హుషారి మాటలు, చాలబాజు మాటలు నచ్చాయి. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం. ఈ రాశి వాళ్ళు ఎందుకో ఇల్లు కట్టాలి, ఇండ్లు కట్టన్నా, లేకపోతే జాగరణ కొనాలి, ఏదో ఒకటి కొనాలి, ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. వెనకపడ్డ వాళ్ళు అందరూ ముందర వెళ్ళిపోతున్నారు. మేము ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, అది చేయాలి ఇది చేయాలని ఈ మిథున రాశి వాళ్ళు మస్తు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏడ ఉన్నారు అన్నీ ఉన్నారు. దానికి టైం ఉంది. ఏదైనా కానీ టైం చూసి సమయం చూసి నడవాలి. టైం సమయం చూడకుండా ఉరుకులాడితే అది కాలి మాట, అది జరగదు గుడకం. ఈ మిథున రాశి వాళ్ళకి మాత్రం ఏముందంటే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఆలోచన చాలా ఎక్కువ పడింది. ఆలోచన అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కూర్చున్నా, లేచినా, ఒక్కరు ఉన్నా, నలుగురిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించడం. మాకు వచ్చేది వస్తలేదు, మాకు జరిగేది జరుగుతలేదు, ఏదైనా చేద్దామంటే అయితే లేదు, సంపాదిస్తున్నాం, అప్పటి తింటున్నాం, ఒక్కరి కూడా వెనక పడటం లేదు, ఒక పైసా వెనక పడడం లేదు, మేము ముందు నడవడం లేదు. మరి నడుస్తామా నడవమా, ముందల టైం ఎట్లా ఉంది అనుకుంటున్నారు. కానీ ఉగాది నుంచి కొత్త సంవత్సరంలో మారుతుంది. కొత్త సంవత్సరం నుంచి చాలా బాగుంది. కొత్త సంవత్సరం తర్వాత ఏదైతే అనుకుంటారో కరెక్ట్ జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల బంధం బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల బంధం బాగుంటుంది. భర్త కోపం పడి తాపం పడి ఉరుకులాడినా భార్య చాలా నిదానంగా ఉంటుంది. భార్యకే కోపం వచ్చి తాపం వచ్చి ఉరుకులాడినా భర్త నిదానంగా ఉంటారు. ఎందు గురించి అంటే ఒకరికి కోపం వస్తే ఒకరి నిదానం ఉంటే ఆ సంసారం జీవితం అంతా చివరి వరకు ఏ ప్రాబ్లం రాదు, ఏ నష్టం రాదు, ఏ కష్టం రాదు. ఒకరి మనసు ఒక అర్థమైన తర్వాత అది పాముకు ముంగిస పడినట్లు ఉండవద్దు, అది మంచిది కాదు. బంధం బాగుంటుంది. సంతాన సంసారం ఆరోగ్యం జీవితం బాగుండాలి. ఈ మెట్టు లెక్కాలని చాలా మనసులు అనుకుంటున్నారు, లెక్కుతారు. కానీ ఏమంటే ఈ రాశి వాళ్ళకి కొంత దృష్టి కన్ను చాలా చెడ్డగా పడింది. కొన్ని రోజుల నుంచి దృష్టి కన్ను చాలా చెడ్డగా పడి కొన్ని రోజుల నుంచి ఏమవుతుందంటే లాభం లేదు, మనసు శాంతమునటం లేదు. కానీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ ఎక్కువ ఆలోచించేది వదిలిపెట్టండి. మీరు చేసే పనులు చేయండి. ఆ భగవంతుని మీద భారం పెట్టండి. అంతా దేవుడే చూసుకుంటాడు. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, అంతా జయం జరుగుతుంది. ఉగాది కొత్త సంవత్సరం తర్వాత చాలా బాగుంటుంది. ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది, అది కొంచెం దూరం చేసుకుంటే బాగుంటుంది. సారీ గవ్వలిజం. ఓం నమ శివాయ. లక్కీ నంబర్ 3, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. గురుబలం చాలా గొప్పగా ఉంది. కానీ ఏం లాభం, అస్సలే ఏడ ఉన్నది ఆన్నే ఆగి ఉంది. ఏది గుడక ముందుకు జరగటం లేదు. ఈ ఉగాది నుంచి కొత్త సంవత్సరం నుంచి చాలా బాగుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. టైం ముందల చాలా బాగుంది. ఉన్న దరిద్రం అంతా పోతుంది. గురుబలం చాలా బాగుంది. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.